ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కొనసాగుతోంది. జంతర్ మంతర్ దగ్గర బైఠాయించిన ఆందోళనకారులు ప్లేట్లపై స్పూన్లతో కొడుతూ 5 గంటలుగా నిరసన చేస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ శ్రేణులు బలవన్మరణం చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదలబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దాదాపు 5 గంటలుగా ఢిల్లీలో అటు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. అటు ప్లేట్ల మీద స్పూన్లతో చప్పుడు చేస్తూ వారు నిరసన బావుటాన్ని ఎగరవేస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. దేశంలో పేపర్ లీకేజీలతో పాటు విద్యా వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన జరగాలంటూ కూడా ఈ సందర్భంగా కాక్రోచ్ పార్టీ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నీట్ పేపర్ లీకేజీ ద్వారా 12 మంది విద్యార్థులు బలిదానం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రతి కుటుంబానికి ₹1 చొప్పున నష్టపరిహారం అయితే ఇవ్వాలనేది కూడా ఇటు కోరుతూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇంకా ఇక్కడ ఏదైతే స్టేజ్ వద్దనే వాళ్ళంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్ కూడా ఇటు విద్యార్థులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సిజేపీ కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం 5 గంటల సమయం వరకే తమకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 గంటల తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఏం జరిగినా కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు 12 మంది కుటుంబాలకు కూడా దాదాపు ఒక్కొక్క కుటుంబానికి ₹1 నష్టపరిహారాన్ని ప్రకటించేంత వరకు తమ నిరసన అనేది వ్యక్తం చేస్తూనే ఉంటాం. ఇక్కడి నుంచి కదిలేది లేదు, మీరు ఏం చేసినా మేము ఇక్కడే ఉంటాము అంటూ కూడా ఇక్కడే స్టేజ్ వేసుకొని నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే విధంగా జంతర్ మంతర్లో తమ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు అనేక అంశాలకు సంబంధించి మోడీ ఏ విధంగా తాను కాంప్రమైజ్ అవుతున్నాడు అన్న దానిపైన కూడా ఇటు ఒక్కొక్కరికి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు ప్రజల కష్టాలకు సంబంధించిన అంశము, విద్యార్థులు రేపటి భవిష్యత్తు వాళ్లకు ఈ విధమైన పేపర్ లీకేజీ ద్వారా తమ భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి మారుతుందనేది కూడా వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది కూడా ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు 12 కుటుంబాలకు ₹1 చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వడంతో పాటు ఎన్టీఏ లాంటి ఏజెన్సీస్ని పూర్తిగా రద్దు చేస్తూ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న తమ డిమాండ్లకు ప్రభుత్వం దిగొచ్చేదాకా తమ నిరసన అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మరి ఒకవైపు భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఎప్పుడు వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి అరెస్ట్ చేస్తారన్న కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. మరి విద్యార్థులు కూడా అదే రీతిలో ఇటు పోలీసులకు కూడా సమాధానం చెప్తున్నారు. మీరంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము శాంతియుతంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామనేది కూడా ఇటు విద్యార్థులు అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి, ఇంకా సేపట్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి అభిజిత్ కూడా వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి పోలీసులకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు, 12 కుటుంబాలకు వాళ్ళ కుటుంబాలను వెళ్ళి కలవండి, మీకు వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. అటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసిన విద్యాశాఖ మంత్రి ఏ విధంగా ఇంకా పదవిలో కొనసాగుతారంటూ కూడా ఆయన కూడా పోలీసులతోటి వాగ్వాదం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇంకా ఉదయం నుంచి 10 గంటలకు మొదలైన ఈ యొక్క శాంతియుత ధర్నా ఇంకా కూడా కొనసాగుతుంది. మరి ఇంకా ఈరోజు పోలీసులు వారిని ఇంకో కాసేపు చూసి ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సునీల్, రైట్, 5 గంటలంటే ఆల్మోస్ట్ 2.5 hours వరకు 2.5 hours అయింది. వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ మించిపోయి ఇంకా పోలీసులు ఉపేక్షిస్తున్నారు అంటే దానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు. అండ్ మోరోవర్ అభిజిత్ ప్రధాన డిమాండ్స్ ఆ విధంగా ఉన్న నేపథ్యంలో మిగతా వాళ్ళందరూ కూడా అంటే అక్కడికి వచ్చిన శ్రేణులు ఉత్సాహం ఎలా ఉంది సమయం గడిచే కొద్దీ? అయితే సునీల్, ఇక్కడ ఒక విషయం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా విద్యార్థులు కావడంతో వారి భవిష్యత్తు అంటే కేసులు లాంటివి పెడితే వారి భవిష్యత్తు రానున్న రోజుల్లో కొంత ప్రభుత్వ ఉద్యోగాలకు కావచ్చు, ఇతర ఉద్యోగులతో పాటు వాళ్ళకు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో
మరి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే వాళ్ళందరినీ కూడా శాంతియుతంగా ఇక్కడి నుంచి పంపించేందుకే ప్రధానంగా అయితే వాళ్ళంతా కూడా కోరుతూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ శాతం కూడా ఇక్కడ ఢిల్లీకి సమీపంలో ఉన్న వివిధ యూనివర్సిటీ నుంచి అంతా కూడా విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. తమ పరీక్షలను ఏ విధంగా అయితే ఇటు నీట్ ఎగ్జామ్ లీకేజ్కి సంబంధించి కావచ్చు, ఇతర పేపర్ లీకేజీలకు సంబంధించిన అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే ఈ వరుసగా లీకేజీలు అనేది అవుతూ ఉన్నాయనేది కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇక్కడ చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో పోలీసులు వీరిపైన కొంత చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎక్కువ శాతం విద్యార్థులు ఉండడంతో రానున్న రోజుల్లో వారిపైన ఏదైనా క్రిమినల్ కేసులు కనుక నమోదవుతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా ఉండవు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంత నచ్చజెప్పి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పొలిటికల్ పార్టీ కాదు కాబట్టి, అంటే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా విద్యార్థులే అధికంగా ఉండడంతో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ధర్నా అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా తమ డిమాండ్స్ని అయితే నెరవేర్చేంత వరకు కూడా తాము ఈ యొక్క నిరసన తెలుపుతామనేది కూడా చెప్తున్నారు. రేపు ఒకవైపు నీట్ పరీక్షకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్టీఏ కూడా దానికి సంబంధించి అనేక ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. పరీక్షలను ఏ విధంగా నిర్వహించాలి, పేపర్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని. రేపు మరి నీట్ ఎగ్జామ్కు ఒకవైపు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పుడే ఇక్కడ ఇటువంటి ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉండడంతో మరి ఇంకా సేపట్లో పోలీసులు మరి ఏం చేస్తారో అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఇటు ఈ నిరసన అయితే ఉదయం 10 గంటల నుంచి అయితే కొనసాగుతూనే ఉంది. గోపి, ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటిదే అభిజిత్ ఇండియాకి రావడానికి కానీ లేదంటే ఆ విధమైనటువంటి ఒక ఎజెండాతో ఈ ర్యాలీలు నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గోపి. అయితే ఈ నేపథ్యంలో రేపు రీ ఎగ్జామ్ కూడా నిర్వహణకి అన్ని ఏర్పాట్లు పూర్తయిన క్రమంలో సో ఎగ్జామ్కి సంబంధించి నిర్వహణ సమయంలో కూడా ఇలాంటి నిరసనలు కొనసాగే అవకాశం ఉంటుందనుకోవచ్చా? జంతర్ మంతర్ దగ్గర దాదాపు ఉదయం నుంచి కూడా అక్కడ నిరసన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అభిజిత్ ప్రధానంగా నీట్ రీ ఎగ్జామ్కి సంబంధించి అలాగే నీట్ విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించి కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుందంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఆయన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే మినిస్టర్గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కేంద్రం వెంటనే మినిస్ట్రీస్ నుంచి ఆయన తొలగించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 గంటల వరకే వారు పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఇంకా అక్కడ నిరసన అయితే కొనసాగుతూనే ఉంది.